హలో గైస్, వెల్కమ్ టు క్రిక్ 360. ఐపీఎల్ 2024 70 లీగ్ మ్యాచ్లు, 2 క్వాలిఫైయర్లు, ఒక ఎలిమినేటర్ తర్వాత ఫైనలిస్ట్ లాగా తేలింది. చివరికి కోల్కతా నైట్ రైడర్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్. ఈ యొక్క మ్యాచ్ అయితే క్రాకర్ ఆఫ్ ఏ కాంటెస్ట్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే రెండు టీంల యొక్క బ్యాటింగ్ శైలి అగ్రెసివ్ వర్సెస్ అగ్రెసివ్ అన్నట్టు ఉంటుంది కదా, ఫైర్ వర్సెస్ ఫైర్ అన్నట్టు ఉంటుంది. కాకపోతే కాస్త అయితే ప్రస్తుతానికి అయితే అప్పర్ హ్యాండ్ అయితే అక్కడ కేకేఆర్ వాళ్ళదే ఉంది. కాకపోతే వాళ్ళదైన రోజు మనం చూస్తాం కదా ఐపీఎల్ అనే కాదు, T20 మ్యాచెస్ లో మాత్రం వాళ్ళదైన రోజు ఎట్లాంటి టీం అయినా ఎట్లాంటి గొప్ప టీం అయినా ఓడించే అవకాశం అయితే ఈ T20 ఫార్మాట్ అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఖచ్చితంగా సన్ రైజర్స్ కి అయితే ఎడ్జ్ అయితే లేకపోలేదని అయితే నేను అనుకుంటున్నాను అనమాట. మరి ఇంకా ఈ మ్యాచ్ ఎప్పుడు జరగబోతుంది? మే 26 అయితే జరగబోతుంది కదా. ఫైనల్ అయితే చెపాక్ వేదిక అయితే జరగబోతుంది. మరి చెపాక్ పిచ్ రిపోర్ట్ విషయానికి వచ్చేసి చెపాక్ పిచ్ రిపోర్ట్ అయితే మనం కాస్త అసిస్ట్ చేయడం అయితే కాస్త కష్టమే అని చెప్పొచ్చు. ఎందుకంటే మొన్న అయితే డ్యూ వచ్చింది, తర్వాత ఈ రోజు నిన్న వచ్చేసి క్వాలిఫైర్ 2 లో వచ్చేసి డ్యూ అయితే రాలేదు. సో డ్యూ వస్తే ఎలా ఉంటుందంటే అక్కడ టాస్ గెలిచిన కెప్టెన్ సెకండ్ బ్యాటింగ్ చేస్తే కనుక ఎలా అయితే కేకేఆర్ వాళ్ళు చేజ్ చేశారు కదా, 159 రన్స్ అయితే జస్ట్ 14 ఓవర్స్ లో కంప్లీట్ చేశారు కదా. ఒకవేళ డ్యూ రాకపోతే అదే సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు వచ్చేసి అక్కడ 175 అయితే అద్భుతంగా డిఫెండ్ చేసుకున్నాం మనం చూసాం క్వాలిఫైర్ 2 లో. సో అదనమాట, డ్యూ వస్తే రాకపోతే తేడా అయితే. సో ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ఎవరైనా ట్రెడిషన్ వైజ్ పోతూ ఇక్కడ డ్యూ వస్తుందో రాలేదు అనేది మన చేతుల్లో అయితే ఉండదు. కాబట్టి ఎవరైనా ఫస్ట్ అక్కడ బౌల్ చేయడానికి నిర్ణయించుకుంటారని మేమైతే అనుకుంటున్నాం. ఇంకా హెడ్ టు హెడ్ స్టాట్స్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ కాస్త ఖచ్చితంగా సన్ రైజర్స్ అయితే డౌన్ హ్యాండ్ ఉందని చెప్పాలి, లోవర్ హ్యాండ్. ఎందుకంటే ఇక్కడ కేకేఆర్ వాళ్ళు అయితే టోటల్ గా డామినేట్ చేశారని చెప్పాలి. టోటల్ గా 27 మ్యాచెస్ స్క్వేర్ ఆఫ్ అయితే ఇక్కడ చూసుకుంటే 18 మ్యాచెస్ వచ్చేసి కేకేఆర్ వాళ్ళు గెలిచారు, మన వాళ్ళు మాత్రం 9 మ్యాచెస్ మాత్రమే గెలిచారు. సో ఖచ్చితంగా డామినేషన్ మొత్తం ఇక్కడైతే హెడ్ టు హెడ్ స్టాట్స్ ప్రకారం అయితే కేకేఆర్ వాళ్ళే అని చెప్పొచ్చు. లాస్ట్ 5 మ్యాచెస్ లో కూడా అంతే, మన వాళ్ళు అయితే జస్ట్ 2 మ్యాచెస్ గెలిస్తే వాళ్ళు 3 మ్యాచెస్ గెలిచారు. ఐపీఎల్ 2024 లో కూడా అంతే కదా. మనం వచ్చేసి ఫస్ట్ మ్యాచ్ అన్నప్పుడు అక్కడ క్లోజ్ గా అయితే ఓడిపోయాం కదా. అక్కడ క్లాస్ అయితే ఒక హీరోయిక్ నాకు వచ్చినప్పటికీ, కాకపోతే అది మన లైన్ అయితే క్లాస్ గా లేకపోయింది. తర్వాత క్వాలిఫైర్ 1 లో ఓడిపోయాం. సో 2 అవుట్ ఆఫ్ 2 ఓడిపోయాం. తర్వాత ఇంకోటి ఏంటంటే చెపాక్ వేదిక 2021 లో అయితే ఈ రెండు టీంలు అయితే తలపడ్డాయి. అక్కడ కూడా ఇక్కడ కోల్కతా వాళ్ళకి అప్పర్ హ్యాండ్ ఉందన్నమాట. ఆ లోన్ మ్యాచ్ లో కూడా వాళ్ళే గెలిచారు చెపాక్ వేదిక జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ మీద. సో ఖచ్చితంగా హెడ్ టు హెడ్ స్టార్స్ అన్ని వాళ్ళకైతే అనుగుణంగానే ఉన్నాయని చెప్పొచ్చు అనమాట. కాకపోతే చెప్పాం కదా, ఇప్పుడైతే సన్ రైజర్స్ ఉన్న ఫామ్ లో ఖచ్చితంగా ఏదైనా సాధ్యమే. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ వెదర్ ఫోర్కాస్టింగ్ విషయానికి వచ్చేసి కాస్త రెయిన్ అయితే కాస్త పలకరించే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అనమాట. 3% ఛాన్స్ అయితే ఉంటుందంట రెయిన్ రావడానికి, అంటే 97%. లేదంటే ఆల్మోస్ట్ రెయిన్ నుంచి అయితే మనకి ఏ ఇబ్బంది అయితే ఉండదన్నమాట. ఇంకా 32 degrees Celsius అయితే టెంపరేచర్ అయితే నమోదవుతుంది. అంటే సో రియల్ టైమ్ లో ఫీల్ అయ్యేది 37 లాగా అయితే కనిపిస్తుంది అంట. ఆ తర్వాత వచ్చేసి 66 హ్యూమిడ్ లెవెల్స్ అంటే 66 నుంచి 73% దాకా హ్యూమిడ్ లెవెల్స్ అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుందని అయితే మనకి న్యూస్ అయితే వస్తున్నాయి అనమాట. ఇంకా బోత్ టీమ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఫస్ట్ సన్ రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అక్కడ హెడ్ అయితే కాస్త ఆఫ్ ద ఫామ్ లో కనిపిస్తున్నారు కదా. యాక్చువల్ అంటే హెడ్ అభిషేక్ ఎట్లయినా ఫైర్ అవ్వాల్సిన అవకాశం అయితే చాలా ఉందన్నమాట. ఎందుకంటే అక్కడ చూసుకుంటే వాళ్ళిద్దరు ఇస్తే కనుక స్టార్ట్ ఖచ్చితంగా హైదరాబాద్ కి ఒక పెద్ద స్కోర్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది కదా. అది చేజ్ చేసినప్పుడు అయితే ఇంకా ఈజీగా చేసేబుల్ అయిపోతుంది కదా. సో వాళ్ళిద్దరు ఇచ్చే ఆ యొక్క డిస్ట్రక్టివ్ స్టార్ట్ కోసం ఖచ్చితంగా సన్ రైజర్స్ వాళ్ళు ఈ ఫైనల్ అయితే కాస్త వెయిట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నా. ఖచ్చితంగా వాళ్ళ నుంచి స్టార్ట్స్ ఏదైతే ఎక్స్పెక్ట్ చేయాలి మనం అయితే. ఆ తర్వాత వచ్చేసి ఇంకా మిడిల్ ఆర్డర్ లో నితీష్ రెడ్డి, తర్వాత వచ్చేసి అక్కడ ఏడెన్ మార్క్రమ్ బదులు నేను ఏమనుకున్నా అంటే ఎట్లా ఇప్పుడు హెన్రీ క్లాస్ అన్ని అక్కడ నంబర్ 4 లోనే పంపిస్తున్నారు కాబట్టి ఒక ఫినిషర్ గా వాడుకోవాలంటే ఏడెన్ మార్క్రమ్ బదులు గ్లెన్ ఫిలిప్స్ తీసుకొస్తే బాగుంటుందని అయితే నేనైతే అనుకున్నా. ఇంకా మన బౌలింగ్ లో అయితే అందరు డీసెంట్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు, చక్కగా పర్ఫార్మ్ చేస్తున్నారు. అంటే 1 మ్యాన్ షో కాకున్నట్టు ప్రతి ఒక్క బౌలర్ వచ్చిన టైమ్స్ లో ఆ యొక్క అవకాశాలను అయితే ఖచ్చితంగా ఉపయోగించుకుంటున్నారని చెప్పొచ్చు. ఇంకా కోల్కతా విషయానికి వచ్చేసి వాళ్ళకి అయితే ఒక ఓపెనింగ్ పేరు అయితే డిస్టర్బ్ అయిపోయింది కదా. యాక్చువల్ అంటే ఫిలిప్స్ అటు సునీల్ నారాయణ వచ్చేసి ఎట్లయితే ఇప్పుడు హెడ్ అభిషేక్ ఇచ్చేవాళ్ళు హెడ్ స్టార్ట్స్ వాళ్ళకు కూడా అట్లా స్టార్ట్స్ వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఫిలిప్స్ ఆడ్ మిస్ అయిన తర్వాత సునీల్ నారాయణ నుంచి కూడా మనం ఈ 2-3 మ్యాచెస్ లో అయితే ఆ స్టార్ట్స్ అయితే చూడలేకపోతున్నాం. రెహమాన్ గుర్బాజ్ అయితే మన ప్రస్తుతం అయితే ఏం అంచనా వేయడానికి అయితే ఉండదు. కాబట్టి ఓపెనర్ అయితే వాళ్ళిద్దరిని కొనసాగిస్తారు. ఇంకా మిడిల్ ఆర్డర్ లో వచ్చేసి ఖచ్చితంగా రింగ్ ఫిషింగ్ అయితే ఖచ్చితంగా ఒక పెద్ద నాకైతే డ్యూ అయితే ఉందన్నమాట. సో అదైతే ఖచ్చితంగా రావాల్సి వస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ రసెల్ నుంచి విత్ ద బాల్ పర్వాలేదు అనిపించినప్పటికీ మనం బ్యాటింగ్ లో అయితే ఆ ఫైర్ వర్క్స్ అయితే చూడలేకపోతున్నాం. కాకపోతే రమన్దీప్ సింగ్ మాత్రం వచ్చిన అవకాశాలు మాత్రం 2 చేతుల్లో ఒడిసి పట్టుకుంటున్నారు కదా. అతనైతే ఆ డౌన్ ద వాటర్ వచ్చేసి ఏదైతే కావాలో ఆ బిగ్ సిక్సర్స్ అయితే కొడుతున్నారు అనమాట. సో ఖచ్చితంగా ఇక్కడ డిఫరెన్స్ ఏదైనా క్రియేట్ చేస్తుంది అంటే నేను అనుకోవడం ఏంటంటే మనకైతే అంత మంచి ఫినిషర్లు అయితే లేరు. కాబట్టి ఇక్కడ చూసుకుంటే కేకేఆర్ వాళ్ళకైతే ఆ డౌన్ ద ఆర్డర్ వరకు వాళ్ళకైతే మంచి ఫినిషర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అక్కడ కేకేఆర్ వాళ్ళకైతే అప్పర్ హ్యాండ్
స్టాండ్ ఉండే అవకాశం అయితే ఉంటుంది. మరి ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంటాయంటే నేనైతే మన ఎస్ఆర్హెచ్ లో ఒకటి యాక్చువల్ అంటే విన్నింగ్ టీమ్ తోనే పోతేనే బాగుంటుంది. కాబట్టి కొన్ని టాక్టికల్స్ మనం ఆలోచించుకుంటే అంటే టాక్టిక్స్ గురించి ఆలోచిస్తే ఖచ్చితంగా అక్కడ సన్ రైజర్స్ హైదరాబాద్ వాళ్ళు ఒక చేంజ్ చేస్తే బాగుంటుంది. అదేంటంటే ఎడెన్ మార్కర్ ప్లేస్ లో గ్లెన్ ఫిలిప్స్ ని తీసుకొస్తేనే బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. మరి లైక్లీ లెవెన్స్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ సన్ రైజర్స్ విషయానికి వచ్చేస్తే ఓపెనర్స్ విల్ బి యాజ్ యూజువల్ అభిషేక్ శర్మ అండ్ ట్రావిస్ హెడ్, ఫాలోడ్ బై రాహుల్ త్రిపాఠి, నితీష్ రెడ్డి, హెన్రీ క్లాసన్, గ్లెన్ ఫిలిప్స్, అబ్దుల్ సమద్, ప్యాడ్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్ అండ్ జయదేవ్ ఉనద్కట్. ఇంకా కేకేఆర్ విషయానికి వచ్చేసి వాళ్ళైతే అన్చేంజ్డ్ ప్లేయింగ్ ఏమైనా ఉంటుందన్నమాట. అక్కడ చూసుకుంటే ఓపెనర్స్ విల్ బి యాజ్ యూజువల్ సునీల్ నరేన్ అండ్ గ్రాహమనుల్లా గుల్బస్, ఫాలోడ్ బై శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, రసెల్, రమన్దీప్ సింగ్, స్టార్క్, వైభవ్ అరోరా, హర్షిద్ రాణా అండ్ వరుణ్ చక్రవర్తి. వాళ్ళైతే ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో కావాలనుకుంటే కనుక అనుకూల్ రాయని తీసుకోవచ్చు, లేదంటే మనీష్ పాండేని తీసుకోవచ్చు. మన వాళ్ళు కావాలంటే ఎక్స్ట్రా బ్యాటర్ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా అక్కడ అంతకుముందు మ్యాచ్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేశాడు ఏదో షాబాజ్ అహ్మద్, ఎస్పెషల్లీ విత్ ద బాల్. సో ఖచ్చితంగా మన వాళ్ళైతే షాబాజ్ అహ్మద్ ని ఇంపాక్ట్ ప్లేయర్ రూపంలో తీసుకుంటే అవకాశం అయితే ఉంటుందని అయితే నేనైతే అనుకుంటున్నా. మరి ఈ ఫైనల్ ఎవరు గెలుస్తారంటారు కింద కామెంట్ లో తెలియండి. ఇది ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ ప్రివ్యూ అయితే తర్వాత నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.